ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులైనా, ఎంతటి శరీర సౌష్ఠవము, బలము, శక్తి కలిగినటువంటి ఎంతటి బలిష్టమైనటువంటి వ్యక్తులైనా సరే, కొన్ని సంగతులు వారిని చాలా చాలా కృంగదీస్తాయి. ఈ విషయాన్ని గమనించండి. చూడ్డానికి బాహ్యంగా చాలా బలంగా కనబడవచ్చు, చాలా శక్తివంతులుగా కనబడవచ్చు, కానీ ఏ వ్యక్తి కూడా అతనిని బాహ్యంగా జయించలేకపోవచ్చు. కానీ ఏ విషయానికి కొన్నిసార్లు లొంగిపోవకపోవచ్చు. కానీ కొన్ని సంగతులు నిజంగా ఆ వ్యక్తిని ఎంతగా కృంగదీస్తాయి అంటే, ఆ కృంగుదల ద్వారా చాలా బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఆ సమయాలలో ఏ పని చేయబుద్దవదో, ఒకటే ఆలోచన, ఇంకా ఆలోచన చేస్తే గనక ఎవరేం చెప్పినా వినబుద్దవదు. కనీసం ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ కృంగుదలలో, ఆ దుఃఖము, ఆ వేదనకి గురైనటువంటి ఆ సందర్భంలో కనీసం ప్రార్థించటానికి కూడా కొన్నిసార్లు మనస్సు రాదు. వాక్యం చదవలేము, వాక్యం వినలేము, ప్రార్థించలేము. హృదయంలో ఒకే రకమైనటువంటి విచారము వెంటాడుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనములో రాయబడిన మాట ఒకసారి మనం స్పష్టంగా చదవగలిగితే, ఒకని హృదయములోనంట విచారము దాన్ని కృంగ చేయును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు నా పాఠ్యభాగ ధ్యానాంశం ఏంటంటే కృంగుదల అనేటువంటి అంశాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను మనం గమనించగలిగితే, హృదయములోనంట ఏముంది? విచారం ఉంది. ఈ విచారము ఆ మనిషిని ఏం చేస్తుందంట? కృంగదీసేస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కృంగదీయటం అంటే కృషించిపోయేలా చేస్తుంది. ఆ విచారము ఆ మనిషిని కనీసం భోజనం చేయనివ్వదు, పని చేసుకోనివ్వదు, కనీసం ఒకవేళ విశ్వాసిగా ఉంటే ప్రార్థన చేసుకోనివ్వదు, ఇంకా ఆలోచన చేస్తే సరిగా వాక్యాన్ని వినలేరు, వాక్యాన్ని చదవలేరు, ఎవరితో మాట్లాడలేరు. మనశ్శాంతిని కోల్పోయి ఇంకా ఆలోచన చేస్తే హృదయంలో ఉన్నటువంటి ఆ విచారము చేత ఆ మనిషి కృంగుదలలోనికి వెళ్ళిపోతారంట. కొన్నిసార్లు జీవితంలో తలెత్తేటువంటి సమస్యలు, కొన్నిసార్లు జీవితంలో జరిగేటువంటి అనుకోని సంఘటనలు, హృదయంలో రేగినటువంటి ఒక విచారమైనటువంటి సంగతిని బట్టి ఎంతటి బలవంతుడైన మనిషి అయినా సరే అమాంతంగా కృంగిపోతారు. కొన్నిసార్లు కుటుంబ సమస్యలు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు రకరకాలైనటువంటి సమస్యలు ఆ మనిషిని ఏం చేస్తాయంటే అమాంతంగా కృంగదీసేస్తాయి. చూడడానికి చాలా బలంగా కనపడవచ్చు, చాలా శక్తివంతులుగా కనపడవచ్చు, కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ విచారము అకస్మాత్తుగా ఏం చేస్తుందంటే కృంగుదలలోనికి పడేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగుదల అనేటిది ఎంతటి భయంకరమైనటువంటి సంఘటన అంటే, ఆ కృంగుదలలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ మనిషి కనీసం కొన్నిసార్లు ఏ సంగతి చేతైతే హృదయంలో విచారానికి గురయ్యాడో ఆ విచారానికి మందులు ఉండవండి. గమనించి. కాబట్టి హృదయంలో ఉండేటువంటి విచారం, కొన్నిసార్లు జీవితంలో జరిగేటువంటి అనుకోని సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తాయి. ఎంతగా అంటే హృదయాన్ని ఏదో గాయం చేసినట్లుగా హృదయాన్ని కలిచివేస్తాయి. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున హృదయం యొక్క కృంగుదలలోనికి వెళ్ళిపోయినటువంటి కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జాబితాలో చాలా పెద్ద పెద్ద దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఇలాంటి కృంగిదలకి లోనయ్యారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండ గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో రాయబడినటువంటి ఒక మాటను మనం చూద్దాం. అక్కడ మోషే గారు తెలియచేసిన ఒక మాట ఏంటంటే, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఈ మాట ఎవరు చెప్తున్నారు?
మోషే గారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? దేవునితో చెప్తున్నారు. ఏమని దేవుని దగ్గర చెప్తున్నాడో తెలుసా? ఒకవేళ నా మీదకి గనక నీ కటాక్షం ఉంటే నా బాధను చూడకుండానట్లుగా, నేను ఈ బాధను చూడకుండానట్లుగా నన్ను చంపే ప్రభువా అని వేడుకుంటున్నాడు. అంటే ఆలోచన చేయండి, ఎంతగా తను కృంగిపోయి ఉంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే. ఇంకా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో స్వయంగా ఏ విధమైనటువంటి మధ్యవర్తిత్వమే లేకోకుండా దేవునితో నేరుగా మాట్లాడినటువంటి, దేవుని మహిమను, తేజస్సును, ఆయన వెనకటి భాగమును చూసినటువంటి అంతటి గొప్ప వ్యక్తే ఏం చేస్తున్నాడో తెలుసా? తన హృదయంలో ఉన్నటువంటి విచారాన్ని బట్టి కృంగిపోయి ఏమంటున్నాడో తెలుసా? దేవా నన్ను చంపే. ఏమంటున్నాడు మోషే? చంపే నన్ను, నేను ఈ బాధను చూడలేకపోతున్నాను కాబట్టి నన్ను చంపుము అంటున్నాడు. 14వ వచనాన్ని చదవండి కొంచెం పైకొచ్చి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అంటున్నారు. ఇంతకీ మోషే గారికి అంతటి హృదయ విచారం ఏంటి? మోషే గారు అంతగా కృంగిపోయి దేవుని దగ్గరే మరణాన్ని కోరుకుంటున్నటువంటి స్థితిలోనికి మోషే గారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండటానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆలోచన చేయండి. ఏ వ్యక్తి ఎంతటి ఒత్తిడికి గురైనా సరే నన్ను తీసేసుకో ప్రభువా అని చెప్పగలరా ఎవరైనా? నేను ఇంకా బ్రతకను, నన్ను తీసేసుకో ప్రభువా అని తన నోటితో ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ చెప్పారు అని అంటే అతని హృదయము ఎంత విచారానికి గురై ఉంటే ఆ మాట చెప్పగలడో ఆలోచన చేయండి. ఇక్కడ మనం గమనించినప్పుడు, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజాన్ని అంతటిని కూడా మోషే చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు చెరలో నుంచి విడిపించిన తర్వాత వారందరినీ కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించేటువంటి ఆ నడిపింపులో ఆ మంచి నాయకత్వపు బాధ్యత దేవుడు మోషేకి అప్పగించాడు. కానీ ఆ మనుషులు ఏం చేశారో తెలుసా? ఆ సర్వ సమాజం ఏం చేశారో తెలుసా? నాయకుడినే ఎదిరించారంట, నాయకుడినే తిరస్కరించారంట, ఎన్నో పర్యాయములు లోబడనొల్లని ప్రజలుగా జీవించారంట, ఎన్నోసార్లు వ్యతిరేకించారంట, ఎన్నోసార్లు సణుక్కున్నారంట, ఎన్నోసార్లు గొణుక్కున్నారంట. వ్యతిరేకం ఎంతగా దూషించారో, ఎంతగా ఒత్తిడికి ఆ ప్రజల చేత గురయ్యాడో మోషే ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమనో తెలుసా? 12వ వచనంలో అంటాడు, నేను ఈ సర్వజనమును గర్భమును ధరించితినా, నేను వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఏమంటున్నాడు తెలుసా? ఇంత విసుగుదలకు వచ్చేసిన తర్వాత, అంటే వాళ్ళు ఎన్ని మాటలన్నారో చూడండి, ఎంత విసిగించారో చూడండి, హృదయాన్ని ఎంత కృంగదీశారో చూడండి. ఎవరిని? సర్వ సమాజం మీద దేవుడే స్వయంగా నిలబెట్టినటువంటి నాయకుని మీద తిరగబడ్డారంటే వీళ్ళు. ఎంత విసిగించేస్తే ఏమంటున్నాడో తెలుసా మోషే? ప్రభువా వీళ్ళనేమన్నా నేను కన్నానా? వీళ్ళనేమన్నా నేను నా గర్భంలో మోసానా? ఏదో పసిపిల్లలాగా ఇక్కడికి చూడు, తండ్రి పసిపిల్లలు మోయినట్లుగా నీవు నాకు ఈ బాధ్యత అప్పగించావు, నీవే మోసుకుపో, నేను మాత్రం వీళ్ళని భరించలేను అని ఆ ప్రజల విషయమై విసుగు చెందుతూ హృదయంలో ఏర్పడినటువంటి విచారాన్ని బట్టి కృంగిపోయి ఆ మనుషులు, ఆ లోబడనొల్లని విధేయత చూపించలేనటువంటి ఆ దుష్ట సమాజము ఎన్ని మాటలనుంటే తనంతగా కృంగిపోయి నాకు మరణం కావాలని కోరుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు ఎంత బాధ కలిగిస్తాయో తెలుసా? ఎంత విచారానికి గురి చేస్తాయో తెలుసా? కొన్నిసార్లు ఎదుట వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి మాటలు హృదయాన్ని కలిచివేస్తాయి. కూర్చోలేం, నుంచోలేం, పడుకోలేం. అందరూ పడుకుంటారు. రాత్రి అయ్యింది, 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, అందరూ నిద్రపోతారు. నీ కంటికి నిద్ర రాదు, నీ కంటికి కునుకు రాదు. ఎందుకో తెలుసా? జనుల నుంచి వచ్చినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి మాటలు
హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. భోజనం చేయలేవు, కూర్చోలేవు, నుంచోలేవు, పడుకోలేవు, పని చేయలేవు. ఇంకా చెప్పాలంటే మొదట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కనీసం ప్రార్థనకి కూడా మనసు అంగీకరించదు. ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యిందేమో ఒకసారి ఆలోచన చేయి. విశ్వాస జీవితంలో ప్రతి వారి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఏదో ఒక క్షణంలో తప్పనిసరిగా ఎదురవుతాయి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషేకే తప్పలేదు ఇలాంటి కృంగుదల అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మోషేతోనే పోయిందానంటే ఇంకా దేవునికి అత్యంత ప్రియుడిగాను హృదయానుసారుడిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా తన హృదయం యొక్క విచారము చేత కృంగిపోయిన పరిస్థితిని గురించి ఎలా వివరిస్తున్నాడో చూడండి ఒకసారి. ఆ కీర్తనల గ్రంథము 142వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. 142వ కీర్తన 3వ వచనం. ఏమా, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను అని రాయబడి ఉంది. ఏం కృంగిపోయిందంట? ప్రాణం కృంగిపోయిందంట. నాలో నా ప్రాణము కృంగిపోయింది అని రాయబడి ఉంది. ఇక్కడ ఆలోచన చేస్తే గనక ఈ కీర్తన ఎవరు రాశారు? అక్కడ ప్రారంభంలోనే చిన్న అక్షరాలతో రాయబడి ఉంది, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవ ధ్యానము అని రాయబడి ఉంది. అక్కడ తన దైవ ధ్యానములో దేవునితో చెప్పుకునేటువంటి మంచి సంభాషణలో ఏమని చెబుతున్నాడో తెలుసా? దేవా, నా ప్రాణము నాలో కృంగిపోయిందాయా. ఎందుకు కృంగిపోయిందంట? కారణం చెప్తున్నాడు చూడండి అక్కడ. ఎందుకు కృంగిపోయిందంట? నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునొడ్డారయ్యా. చాటుగా పగవారు ఏం చేశారంట? కొన్నిసార్లు ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి కూడా పగను ద్వేషాన్ని కలిగి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులంట ఏం చేస్తా ఉన్నారు? ఉరునొడ్డుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ దైవ ధ్యానాన్ని చెప్పేటప్పుడు దావీదు ఎక్కడున్నాడని చెప్పబడింది? ఇక్కడ గుహలో ఉన్నాడంట. ఏ గుహలోనో తెలుసా? ఒకసారి మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఏమా, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతిని విని అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ గుహలో ఉన్నాడంట? అదుల్లాము అనేటువంటి గుహలో ఉన్నాడంట. తర్వాత అక్కడి నుంచి మరో చోటకి పారిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు ఎక్కడికి వెళుతున్నాడో, ఏ గుహలో దాకి ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని ఎప్పటికప్పుడు విచారించి దావీదును తరుముతున్న మరో వ్యక్తి ఉన్నాడు అక్కడ 6వ వచనంలో. ఎవరతనో? దావీదు అతని జనులు ఫలానీ చోట ఉన్నారని సౌలుకు వర్తమానమాయెను. ఆలోచన చెయ్యండి. అంటే దావీదు యొక్క కృంగుదలకి కారణమేంటో తెలుసా? సౌలు అంటే ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. దావీదు ఏ గుహలో ఉన్నాడో విచారించి తెలుసుకుని తరుముతా ఉన్నాడంట. దేనికి అనంటే చంపడానికి. ఆలోచన చెయ్యండి. అంటే దావీదు యొక్క హృదయములో కృంగుదలకి కారణమేంటో తెలుసా? బాగా పరిచయం ఉన్న వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి, ఇంకా చెప్పాలి అనంటే తన యొక్క సొంత మావగారు, అంటే తన కుమార్తెనిచ్చినటువంటి సొంత మావగారు సౌలే స్వయంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి కూడా తనని చంపటానికి పగవారి వలె ఉరినొడ్డుచు తరుముతూ ఉన్నాడనే సంగతి తెలిసి తన ఇంటి వారే, తనకు తెలిసిన వారే, తనకి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే తన ప్రాణానికి హాని చేయటానికి ప్రయత్నం చేస్తున్నారనే సంగతి తెలిసి హృదయం అంట కృంగిపోయిందంట. ఏమైంది? ఆలోచన చేయండి. జీవితంలో తట్టుకోలేని సంగతులు ఏంటో తెలుసా? జీవితంలో తట్టుకోలేని సంగతులు ఏంటో తెలుసా? మన పక్కనే ఉండి మనల్ని మోసం చేస్తారు చూడండి. మన పక్కనే ఉండి, మనతో ఉండి, మనలో ఉండి ఏమీ ఎరగనట్లుగా మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు చూసారా? అది అస్సలు భరించలేనటువంటి, సహించలేనటువంటి సంగతి. అది అసలు తట్టుకోలేమండి. మన విరోధి ఎవడైనా చేశాడనుకో, ఆడు బుద్ధ లాంటిదే, ఎప్పటి నుంచో నా మీద అలాంటి కక్ష కట్టున్నాడని మనం ఓర్చుకుంటాం.
కానీ మనతో ఉండి, మనతో స్నేహం కలిగి ఉండి, మనతో సహోదర భావం కలిగి ఉండి, మనతో ప్రేమానురాగాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులే మనలను మోసం చేస్తే, మనకు ద్రోహం చేస్తే, మనకు అన్యాయం చేస్తే, మన మీద రకరకాలైనటువంటి చెడు ప్రయత్నాలు చేస్తే, దానివల్ల వచ్చేటువంటి కృంగుదల, విచారము చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. దావీదు యొక్క విచారానికి కారణమేంటో తెలుసా? ఒకవేళ తరిమేవాడు విరోధి అయితే గనక దావీదు ఖడ్గము చూసి వెంటనే యుద్ధాన్ని ప్రకటించి ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే యుద్ధం చేసి జయించేవాడు. కానీ తరిమే వ్యక్తి ఎవడని తెలిసింది? సొంత కుటుంబంలో వ్యక్తి, సొంత మావగారు, బాగా తెలిసినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తే తరుముతున్నాడనే సంగతి తెలిసి హృదయం అంట విచారానికి గురైందంట. అందుకనే చెబుతున్నటువంటి మాటను మనం చూస్తే గనక 142వ కీర్తనలోనే 6వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదవండి. 142వ కీర్తన 6వ వచనం. అమ్మా, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము అని మాట ఇక్కడ రాయబడి ఉంది. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. ఎందుకంటే తర్వాత చదువు తల్లి. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా అకస్మాత్తుగా ఉన్నపాటుగా కృంగిపోతాం, ఉన్నపాటుగా కుప్పకూలిపోతాం. ఏంటయ్యా, నీకేమైనా బాలేదా? అనారోగ్య సమస్య ఏమైనా వచ్చిందా? ఏదైనా ఇబ్బందికరమైనటువంటి శరీర బలహీనతలు ఏమైనా వచ్చాయంటే కాదు, శరీర బలహీనతల చేత వచ్చే కృంగుదల కాదు. కొన్నిసార్లు మానసికమైన ఒత్తిడి చేత, ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చేటువంటి కొన్ని సంగతులను బట్టి, పగవారు వలె రక్త సంబంధికులే ఉరినొడ్డుచునేటువంటి సంగతులను బట్టి హృదయం ఏమవుతుందో తెలుసా? కృంగిపోతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ కృంగుదలలో వచ్చేటువంటి ఈ బలహీనతలకి శారీరక సంబంధమైన మందులేమీ ఉండవండి. దీనికి దేవుడే సమాధానం ఇవ్వాలి, దేవుడే ఆదరణ ఇవ్వాలి. కేవలం కృంగుదలలో వచ్చిన బలహీనత పోవాలంటే నెమ్మదినిచ్చేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా శ్రమలో నేను నా దేవునికి మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చి ఉన్నాడు. ఆయన వాక్యమంట బాధలలో నెమ్మదినిస్తుందంట. ఆయన వాక్యమంట పాదములకు దీపం వలె ఉంటుందంట. ఆలోచన చెయ్యండి. ఎందుకంటే వాక్యము మనలని నెమ్మదినిస్తుంది, వాక్యము మనలను తెప్పరెళ్ళ చేస్తుంది. మీరు కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాక్యం చదవండి. దానికి మంచి మెడిసిన్ కేవలం వాక్యమే తప్ప ఇక ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా దానికి మందు దొరకదు. వాక్యము చేతే నువ్వు ఆదరించబడతావు. దేవుని వాక్యమే నిన్ను కృంగుదలలో నుంచి లేవనెత్తుతుంది. కాబట్టి మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యలను బట్టి కదా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, శ్రమ యందు నీవు కృంగిన ఎడల ఏమనుంది? చేతకాని వాడు వగుదువు అని ఉంటుంది. శ్రమలోనంట ఒకవేళ కృంగిపోతేనంట నువ్వు చేతకానుడు అవుతావు అని వాక్యం ఉంది. కాబట్టి శ్రమలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని అధిగమించడానికి దేవుని వాక్యము చేత మనలను మనం బలపరుచుకోవాలి, వాక్యం చదవాలి. ఇలాంటి సందర్భాలు బైబిల్లో భక్తులు ఎవరో ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారా అనేటువంటి విషయాలను తెలుసుకుని చదివినప్పుడు వారు ఎలా జయించారో, దాన్ని ఎలా అధిగమించారో మనకి బైబిలే చక్కని సమాధానం ఇస్తుందనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇక కనుకలు చేస్తూ చివరిగా ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుదాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక ఉండునట్లు మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమి అన్నారు. ఇక్కడ ఆలోచన చేయండి. పౌలు గారు కూడా అంటూ ఉన్నారు, నేను కూడా కృంగి ఉన్నాను. దేనికో తెలుసా? ఆసియాలో తటస్థించిన
శ్రమను బట్టి. అంటే కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడినప్పుడు కూడా ఒక రకమైనటువంటి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో కూడా కొన్నిసార్లు కృంగిపోవచ్చు. కాబట్టి ప్రతిదానికి కూడా దేవుని వాక్యమే సమాధానమిస్తుందని నేను మీకు తెలియచేస్తూ, ఇదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఏమా, ఎటిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారు కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారమైతే కాదు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాదు, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నది అని చెప్పబడింది. ఇక్కడ రాయబడిన ఈ మాటలు మనం గమనిస్తే, ఎటుపోయినా శ్రమపడుచున్నా సరే ఇరుకన పడిపోయినటువంటి వారం కాదంట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక, ఒకవేళ తరమబడుచున్నా సరే దిక్కులేని వారము కాదు, పడద్రోయబడినా సరే నశించేటువంటి వారముగా లేము. ప్రతి దానిలో కూడా దేవుడు మనకి పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు. శూన్యమందు కూడా దేవుడు దారిని చూపించగలిగిన దేవుడు. ఆలోచన చెయ్యండి, చీకటి అగాధమైనటువంటి సమయంలో కూడా దేవుడు వెలుగును ప్రసరింప చేయగలిగినటువంటి దేవుడు. కృంగిన సమయంలో నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కృంగిపోయినప్పుడు ప్రార్థిస్తూ, నువ్వు కృంగిపోయినప్పుడు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే గనక దానిలో ఊరటను, సమాధానాన్ని, పరిష్కారాన్ని దేవుడే చూపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీవు ఏ సంగతి యందు నువ్వు కృంగిపోయావో దానిలో నుంచి వెంటనే తెప్పరిల్లగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎప్పుడైనా అనుకోని సంఘటనల చేతనైనను, జరిగేటువంటి విపత్కరమైన పరిస్థితుల చేతనైనను, కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనుకోని ఏ విధమైనటువంటి సంఘటన అయినా మీ హృదయములో విచారము కలిగి మీరు గనక కృంగిపోతే దేవుని దగ్గరికి రండి, దేవుని వాక్యాన్ని చదవండి. మీకు తప్పకుండా దాని యందు విడుదల మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడి నుంచి ఇరుగు పొరుగు నుంచి వచ్చేటువంటి ఏ సంగతైనా మీ హృదయాన్ని కృంగదీసేలా ఉంటే గనక తప్పనిసరిగా వాటిని విడిచిపెడుతూ, ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి మంచి విశ్వాసిగా నీ ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.